The India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. आंध्र प्रदेश तेलंगाना। आप मुझे बताइए, अगर इसी प्रकार से महंगाई बढ़ती गई तो गरीब क्या खाएगा? आज प्रधानमंत्री यहाँ आए थे, लेकिन प्रधानमंत्री महंगाई का म बोलने के लिए तैयार नहीं है, महंगाई का म बोलने के लिए तैयार नहीं है। ఎన్నెన్ని మాటలు చెప్పారు, ఎంత మోసం చేశారు. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనా అంటూ ప్రగల్భాలు పలికి మీడియాను ఉపయోగించుకుని మాయ చేసి కేంద్రంలో అధికారంలోకొచ్చిన మోదీ సర్కార్ గత 8 ఏళ్లలో సాధించిందేమిటి? అధికారంలోకి రాకముందు బీజేపీ ఏం చెప్పిందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కుంభకోణాలమయమయ్యిందని, యూపీఏ మంత్రులందరూ లక్షల కోట్లు దోచుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే కుంభకోణాలు చేసిన వారందరినీ జైలుకు పంపిస్తామని హామీ ఇచ్చింది. అలాగే నేరస్తులు, ద్రోహులు ఎంపీలుగా ఎన్నికవుతున్నారని, తాము అధికారంలోకొచ్చిన ఏడాదిలోగానే నేరగాళ్లను, క్రిమినల్ కేసులు ఉన్నవాళ్లను పార్లమెంటు నుంచి బహిష్కరిస్తామని కోతలు కోసింది. అంతటితో ఊరుకుందా? విదేశాల్లో లక్షల కోట్ల నల్లధనాన్ని దాచిపెట్టారని, తాము అధికారంలోకొచ్చిన 100 రోజుల్లోగా నల్లధనాన్ని ఇండియాకు తీసుకొచ్చి ఒక్కొక్క పౌరుడి ఖాతాలు 15 లక్షల రూపాయలు వేస్తామని గప్పాలు కొట్టింది. ఇక బీజేపీ ఇచ్చిన మరొక ముఖ్యమైన వాగ్దానం ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటూ ఊదరగొట్టింది. పాపం అమాయక జనం బీజేపీ మాటలు నమ్మారు. 12 ఏళ్లుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ అపూర్వ విజయాలు సాధించారని, గుజరాత్ అనేది దేశంలోనే అగ్రరాష్ట్రంగా వెలిగిపోతోందనే పత్రికా ప్రచారాన్ని గుడ్డిగా నమ్మేశారు. మోదీ అలాంటి మ్యాజిక్కే దేశం మొత్తం చేస్తారని ఆశలు పెట్టుకుని ఓట్లు గుద్దారు. ఫలితంగా సొంతంగానే మెజార్టీ సాధించి అధికారంలోకొచ్చింది బీజేపీ. మోదీ చాలా నిజాయితీపరుడని, కఠినమైన క్రమశిక్షణ కలిగినవాడని, దేశం మొత్తాన్ని మంత్రదండంతో అన్యాయాలను, లంచగొండితనాన్ని అరికడతాడని, మోసగాళ్ల పాలిట యమధర్మరాజని, అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతాడని, కోట్ల మందికి ఉద్యోగాలిస్తాడని, నేరగాళ్లైన రాజకీయ నాయకులందరినీ కొరడాలతో కొట్టి జైళ్లకు పంపిస్తాడని ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు 120 కోట్ల మంది భారతీయులు. మరి వాస్తవంలో ఏం జరిగింది? అధికారంలోకొచ్చి 8 ఏళ్లైనా ఈనాటికి ఒక్క రాజకీయ నాయకుడు జైలుకు వెళ్లలేదు. బీజేపీ చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్ని కూడా రుజువు చేయలేదు. బీజేపీ గొంతు చించుకుని అరిచిన 2G స్పెక్ట్రమ్ కుంభకోణం మొత్తం ఒక ట్రాష్ అని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక ఏటా 2 కోట్ల ఉద్యోగాలని బీజేపీ హామీ ఇస్తే ఆ ఉద్యోగాలు ఇస్తారేమో అని భ్రమించారు ప్రజలు. 2 కోట్ల ఉద్యోగాలివ్వటం కాదని, 2 కోట్ల మందిని ఉద్యోగాల్లోంచి పీకేయటమని ప్రజలకు చాలా ఆలస్యంగా అర్థమైంది. ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ముందు చూపుతో వందలాది ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి కోట్ల మందికి శాశ్వత ఉద్యోగాలను కల్పించాయి. అలాంటి సంస్థలను నిర్వీర్యం చేస్తూ, వాటిని కావాలనే దివాళా తీయిస్తూ, నష్టాలు వస్తున్నాయనే నెపంతో వాటిని ప్రైవేట్ రంగానికి అప్పగిస్తోంది మోదీ సర్కార్. రైల్వే లైన్లను, పోర్టులను, విమానాశ్రయాలను, చివరకు పేద ప్రజానీకానికి సేవలందిస్తున్న BSNL, పోస్టాఫీస్ లాంటి సంస్థలను సైతం సర్వనాశనం చేస్తూ కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఇక విదేశాల నుంచి
100 రోజుల్లో తెస్తామన్న ఆ నల్లధనం ఏమైంది? అధికారం చేతికొచ్చాక అది సాధ్యం కాదని చేతులెత్తేసింది ప్రభుత్వం. మరి అంతకు ముందు 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన నరేంద్ర మోదీకి ఆ సంగతి తెలియదంటే ఎలా నమ్మాలి? ఇది జనాన్ని వంచటం కాదా? ఏడాదిలోగా నేరగాళ్లైన ఎంపీలను జైలుకు పంపుతామని చెప్పారు. ఎంతమందిని పంపించారు? ఒక్కరంటే ఒక్కరి మీద కనీసం కేసునైనా బుక్ చేయగలిగారా? ఇది కావాలని ప్రజలను మోసం చేయటం కాదా? విదేశాల్లోని నల్లధనం వెనక్కు తీసుకుని రావటం సంగతి దేవుడెరుగు. స్వదేశంలోని ఘరానా బందిపోట్లు, ఆర్థిక ఉగ్రవాదులు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దర్జాగా విదేశాలకు చెక్కేస్తుంటే గుడ్లప్పగించి చూసింది మోదీ సర్కార్. వారు విదేశాల్లో సెటిల్ అయ్యారని తెలియగానే వారిని వెనక్కు తెస్తాం, అరెస్టు చేస్తామంటూ ప్రగల్భాలు పలికింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వారు లండన్ పారిపోయి అక్కడ జల్సాగా జీవిస్తున్నారు. ఇంకా వారినేదో తెచ్చి ఉరితీస్తామని మోదీ గప్పాలు కొడుతూ జనాన్ని వంచిస్తున్నారు. ఇప్పుడు దేశ ప్రజానీకం మోదీ సర్కార్ను నిలదీసి అడుగుతున్నారు. ఎక్కడ మీరు చేసిన కుంభకోణాల ఆరోపణలు? ఎంతమంది రాజకీయ నాయకులను అరెస్టు చేశారు? ఎంతమందిని జైళ్లకు పంపించారు? ఎక్కడ మాకు ఇస్తామన్న ఆ 15 లక్షల కోట్ల రూపాయల డబ్బు? లక్షల్లో నడుస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలను ఎందుకు అమ్మేస్తున్నారు? కార్పొరేట్ వారిని మేపడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? ఎక్కడ మీరు ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు? చెప్పండి మోదీ గారు, మీ దగ్గర జవాబులున్నాయా? ఇక మొదటి టర్మ్లో మోదీ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అలనాటి తుగ్లక్ చక్రవర్తిని తలపించాయని విశ్లేషకులు దుయ్యబట్టారు. వాటిలో ఒకటి పెద్ద నోట్ల రద్దు. ఒక వంక కేబినెట్ మీటింగ్ జరుగుతుంటే మధ్యలో అకస్మాత్తుగా లేచి దూరదర్శన్ కేంద్రానికి వెళ్లి మరొక 4 గంటల్లో మీ దగ్గరున్న 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు చిత్తు కాగితాలతో సమానమని ప్రకటించి దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు మోదీ. ఆయన ప్రకటనతో కాళ్ళు చేతులు చల్లబడి తమ దగ్గరున్న పెద్ద నోట్లను తీసుకుని ఏటీఎంలకు పరుగులు తీశారు జనం. ఆ తరువాత వారం 10 రోజుల పాటు తమ దగ్గరున్న నోట్లను మార్చుకోవటానికి యమయాతనలు అనుభవించారు ప్రజలు. అలా తమ ఖాతాల్లోంచి తమ కష్టార్జితాన్ని విత్డ్రా చేసుకోవటానికి గంటల తరబడి క్యూల్లో నిల్చోవాల్సొచ్చింది. తమ డబ్బు తాము తీసుకోవటానికి కూడా 1.25 లక్ష షరతులు, ఇబ్బందులు పెట్టారు అధికారులు. ఇంతకు పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేసినట్లు? తాటి చెట్టు ఎందుకెక్కువంటే దూడ గడ్డి కోసం అని సామెత చెప్పినట్లు ఉగ్రవాదాన్ని, నల్లధనాన్ని నిర్మూలించాలంటే పెద్ద నోట్ల రద్దు ఒక్కటే పరిష్కారమని సెలవిచ్చారు మోదీ గారు. మరి ఆ తరువాత ఉగ్రవాదం తగ్గిందా? నల్లధనం మాయమైపోయిందా? మోదీ గారు తీసుకున్న ఈ తుగ్లక్ నిర్ణయం ఫలితం ఏమిటని చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తయారయ్యింది. జనం మాత్రం చేతిలో డబ్బు లేక నరకాన్ని చవిచూశారు. ఆ పిచ్చి నిర్ణయం ఫలితంగా లక్షలాది చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం దివాళా తీసింది. దేశ ఆర్థిక వ్యవస్థ తల్లక్రిందులయ్యింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము వ్యతిరేకించిన జీఎస్టీ విధానం తాము అధికారంలోకి రాగానే ముద్దయింది మోదీ గారికి. అప్పటి వరకు ఉన్న పన్ను విధానాన్ని మార్చి జీఎస్టీ విధానం అమలు చేయటంతో పన్ను శాతం విపరీతంగా పెరిగి సామాన్యుడు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాడు. నిత్యావసర వస్తువులు, సేవల మీద కూడా జీఎస్టీ విధించటంతో లక్షల పరిశ్రమలు కుదేలయ్యాయి. అనేక పరిశ్రమలు మూతబడిపోయాయి. మోదీ సర్కార్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందంటే చివరకు దేవాలయాల్లో అమ్మే ప్రసాదాల మీద కూడా జీఎస్టీ అమలు చేసి భక్తులను కూడా దోచుకుంది మోదీ సర్కార్.
ఇక మోదీ వచ్చాక సామాన్యుడికి నిద్ర లేకుండా చేసింది పెట్రోల్, డీజిల్ ధరలు. మోదీ సర్కార్ అధికారంలోకి రాకముందు పెట్రోల్ 65 రూపాయలలోపే ఉండేది. వంట గ్యాస్ ధర 400 రూపాయలు మాత్రమే. ఆ మాత్రానికే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఇళ్లు పీకి పందిరి వేసేవారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు భుజాల మీద వేసుకుని రోడ్ల మీద నిలబడి ఆర్తనాదాలు చేసేవారు. పేదవాడు వంట చేసుకోలేడని, సామాన్యుడు బస్సుల్లో తిరగలేడని, వెంటనే ధరలు తగ్గించాలని కాకిగోల చేసేవారు. మోదీ అధికారంలోకొచ్చి 8 ఏళ్లయ్యింది. ఇప్పుడు ఇంధనం ధరలు ఎలా ఉన్నాయి? వంట గ్యాస్ ధర 1000 రూపాయలు దాటిపోయింది. పెట్రోల్ ధర లీటర్కు 120 దాటింది. డీజిల్ కూడా 100 రూపాయల మార్కు దాటింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో గ్యాస్ ధరలు తగ్గాయి. కానీ మన దేశంలో ఘనత వహించిన మోదీ పాలనలో మాత్రం ఇంధనం, గ్యాస్ సిలిండర్ల ధరలు ఆంజనేయుడి తోకలా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి మోదీ అసమర్థత కాదా కారణం? అంతర్జాతీయంగా ఇంధనం ధరలు తగ్గుతున్నా మన దేశంలో ఎందుకు తగ్గటం లేదో చెప్పగలరా మోదీ గారు? ఇక నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అడ్డమే లేదు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు 70 రూపాయలకు దొరికిన నూనె ప్యాకెట్లు నేడు 200 దాటిపోయాయి. ఇక పప్పులు, అప్పులు సామాన్యుడికి అందని ద్రాక్షగా మారిపోయాయి. ఎందుకిలా జరుగుతోంది? మోదీ ఏమని సంజాయిషీ ఇస్తారు? కరోనా కల్లోల సమయంలో మోదీ ప్రభుత్వం పరమ అసమర్థంగా వ్యవహరించింది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోందని తెలిసినప్పటికీ విదేశాల నుంచి విమానాల రాకలను నిషేధించకుండా ఉదాసీనంగా వ్యవహరించింది. దేశం మొత్తం కరోనాతో అల్లాడుతుంటే వ్యాక్సిన్ను ముందుగా మన దేశ ప్రజలకు అందించకుండా విదేశాలకు అమ్ముకోవటానికి ప్రాధాన్యత ఇచ్చింది. కరోనా మరణాలు పెరుగుతున్న దశలో కోట్లాది మంది ఒకచోట చేరే కుంభమేళాను అనుమతించింది. మోదీ నిర్వాకం కారణంగా లక్షల మంది అమాయకులు వైరస్ బారిన పడ్డారు. వేల మంది అసహాయంగా మరణించారు. దేశంలో ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు హాహాకారాలు చేస్తుంటే నిర్ణయాలు తీసుకోవటంలో అలసత్వాన్ని ప్రదర్శించి మరణాలను నియంత్రించటంలో విఫలమైంది. హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించి దేశవ్యాప్తంగా కూలీ పనులు చేసుకునే వలస కార్మికులను తమ స్వగ్రామాలకు పరుగులు పెట్టించింది. రవాణా సౌకర్యాలను నిలిపివేయటంతో ఎర్రటెండల్లో మూటా ముల్లె సర్దుకుని భార్య బిడ్డలతో లక్షలాది కార్మికులు వేలాది కిలోమీటర్ల దూరంలో గల సొంతూళ్లకు వెళుతూ వందల మంది కరోనా బారిన పడి అత్యంత దయనీయంగా కన్నుమూశారు. దీనికి కారణం మోదీ అవివేక నిర్ణయాలు కాదా? ప్రజలకు మందులు, వ్యాక్సిన్లు అందించాల్సిన కర్తవ్యాన్ని విస్మరించి చప్పట్లు కొట్టండి, కొవ్వొత్తులు వెలిగించండి అంటూ తమ అసమర్థతను కప్పిపుచ్చుకున్నారు మోదీ. మరొక ఘోరమైన విషయం ఏంటంటే, తన ప్రభుత్వాన్ని విమర్శించే వారిని ఎంతటి స్థాయి వారినైనా ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి వేధించటం ఒక అలవాటుగా చేసుకుంది మోదీ సర్కార్. తమకు లొంగిపోయిన వారు ఎంతటి ఆర్థిక ఉగ్రవాదులైనా, వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన వారినైనా పార్టీలో చేర్చుకోవటం కూడా బీజేపీ పాటిస్తోన్న అప్రజాస్వామిక విధానం. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే కాబోలు సాక్షాత్తు బీజేపీ ఎంపీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోదీకి ఎక్కాలు కూడా రావని, ఆయనకు ఆర్థిక శాస్త్రం పట్ల ఎలాంటి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో సాధించిన జీడీపీ ఎప్పుడో 60 ఏళ్ల క్రితం నెహ్రూ ప్రభుత్వ హయాంలోని జీడీపీ కన్నా తక్కువని విమర్శించారు. మోదీ మరికొన్నాళ్లు ప్రధానమంత్రిగా కొనసాగితే దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని హెచ్చరించారు. అంతేకాదు, దేశానికి బలమైన ప్రతిపక్షం కావాలని, అందుకు కేసీఆర్ లాంటి నేత అవసరం ఉందని ఆకాంక్షించారు స్వామి.
ఇక తెలంగాణ రైతుల విషయానికొస్తే మోదీ సర్కార్ చేసిన మోసం, అన్యాయం అంతా ఇంతా కాదు. ఏ రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యమైనా కేంద్ర ప్రభుత్వమే కొని తీరాలి. అందుకోసమే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్రం ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని నిల్వ చేసే శాస్త్రీయ గోదాములన్నీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహణలోనే ఉంటాయి. రైతుల నుంచి ధాన్యం కొనటం అనేది కేంద్రం దయాధర్మం కాదు, వారి విధి. అలాంటి విధిని విస్మరించి మోదీ సర్కార్ తెలంగాణ రైతులు పండించే యాసంగి ధాన్యాన్ని కొనే ప్రసక్తే లేదని మొండికేసింది. కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా తీసుకున్న రైతు అనుకూల చర్యల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశపు అన్నపూర్ణగా ఖ్యాతి నొందింది. దేశంలో రైతులు సంతోషంగా ఎక్కడైనా ఉన్నారంటే అది ఒక్క తెలంగాణలోనే. అలాంటి రైతుల సంతోషాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటోంది మోదీ ప్రభుత్వం. తమ రైతులు పండించిన పంటను కొనమని కేంద్ర మంత్రులను కలిసి అర్థించిన తెలంగాణ మంత్రులను, ఎంపీలను తీవ్రంగా అవమానించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆందోళనను ఏమాత్రం ఖాతరు చేయకుండా తాను పట్టిన కుందేళ్లకు 3 కాళ్లన్నట్లు పరమ దుర్మార్గంగా వ్యవహరించింది. తెలంగాణ రైతుల బాధలను చూడలేని ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి యాసంగి ధాన్యాన్ని తమ ప్రభుత్వమే కొంటుందని ప్రకటించి రైతుల నెత్తిన పాలు పోశారు. ఈ యాసంగి వడ్లను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి కేబినెట్ హస్ టేకెన్ ఎ డెసిషన్. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఇంతటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోలేదు. కేవలం రైతుల కోసం ఇంతటి మనోరంజకమైన నిర్దేశాన్ని ప్రకటించలేదు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం తనకు మాత్రమే సాధ్యమని నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతుల కోసం మరో చరిత్ర సృష్టించారు. మొదటి టర్మ్లోనే తెలంగాణ రైతులందరికీ ఉచితంగా విద్యుత్, పంట సాయం కోసం రైతు బంధు పథకం క్రింద ఎకరానికి ప్రతి ఏటా 10,000 రూపాయల సాయం ప్రకటించి తెలంగాణ రైతాంగాన్ని హర్షసాగరంలో తేలియాడించారు. ఇదిరా పాలన అంటే అనిపించేట్లుగా తెలంగాణకు ఇరుగు పొరుగున ఉన్న రైతులు తాము తెలంగాణలో లేకపోతిమే అని విచారించే వాతావరణాన్ని సృష్టించారు కేసీఆర్. కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఎంతో కసరత్తు ఉంటుంది. ఆయన ఆలోచనలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటాయి. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవటానికి కావాల్సింది నిండుగా ఉన్న ఖజానా కాదు, మెండైన ప్రేమతో నిండిన హృదయం. ప్రజా సంక్షేమం కోసం అహరహం తపించే మనసు. ప్రజలకు ఏదైనా మేలు చేసి చరిత్రలో శాశ్వతంగా తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకోవాలనే ఆరాటం. కేసీఆర్ ప్రకటనలోని మానవత్వాన్ని చూడలేని కళ్లున్న గుడ్డివాళ్లు రాష్ట్ర బీజేపీ నాయకులు సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి, ఇంకా కొందరు తమ పోరాట ఫలితంగానే కేసీఆర్ వడ్లు కొంటామని ప్రకటించారని డోళ్లు పారేసుకోవటం సిగ్గుచేటు కాదా? కేంద్రంతో మాట్లాడి ధాన్యం కొనిపించలేని అసమర్థులు ప్రజా జీవితంలో ఉండతగిన వారేనా? విఘ్నత కలిగిన తెలంగాణ బిడ్డలు ఆలోచించుకోవాలి. రాష్ట్రం నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తరిమి కొట్టినప్పుడే కేసీఆర్ ప్రాణత్యాగానికి కూడా భయపడకుండా తెచ్చిన తెలంగాణ రాష్ట్రం దరిద్రం వదిలిపోతుంది. పరిపాలనంటే ఏమిటి, ఎలా ఉండాలి? రైతుల పొట్టలు కొడుతూ తాము విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవటం, 10 లక్షల రూపాయల ఖరీదు చేసే సూట్లు వేసుకోవటం కాదు పాలన అంటే. తన సొంత భద్రత కోసం 1000 కోట్లు ఖర్చు చేయటం కాదు పాలన అంటే. విగ్రహాలకు 1000 కోట్లు ఖర్చు చేయటం కాదు పాలన అంటే. మనం తిన్న, మనలను నమ్ముకున్న వారి కడుపులు నింపటం పాలన అంటే. రైతులకు రూపాయి కూడా రాయితీ ఇవ్వకుండా పారిశ్రామికవేత్తల బొజ్జలు నింపటం కాదు పాలన అంటే. 1000 కోట్ల రూపాయల అప్పులను ఎగవేసి ఆర్థిక నేరస్తులను అక్కున చేర్చుకోవటం కాదు పాలన అంటే. ఆర్థిక నేరగాళ్లను గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు పంపించటం కాదు పాలన అంటే. ఇలాంటి పరిస్థితులను చూస్తున్న వారికి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఔరా అని ముక్కు మీద వేళ్లు వేసుకునేలా చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మహత్తర నిర్ణయం చూసి యావత్ దేశమే ఉలిక్కిపడింది. నిజమా అని చర్మాన్ని గిల్లుకుని చూసింది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా రైతులు పండించే ధాన్యాన్ని సేకరించటం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే వాటిని కొనుగోలు చేయటం కేంద్రం వంతుగా ఉంటుంది. కానీ తెలంగాణ రైతులు పండించే యాసంగి ధాన్యాన్ని కొనబోమని మొండి ఎద్దులా భీష్మించి కూర్చున్న కసాయి కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకునేలా ప్రతి గింజ మేమే కొంటామని ప్రకటించి కేసీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కేసీఆర్ ప్రకటనతో యావత్ కర్షక లోకం పులకించిపోయింది. తమ జీవితాలకు భరోసా ఇచ్చిన భగవంతుడుగా కేసీఆర్ను క్షీరాభిషేకాలతో ఆరాధిస్తోంది. నాయకుడంటే సాహసిగా ఉండాలి. ప్రతి దానికి లెక్కలేసుకుంటూ ప్రభుత్వం, అధికారం అనేది మన సొంత ఆస్తులు అనుకునే పిరికివాళ్లు పాలనకు అనర్హులు. అలాంటి సాహసం ఇంతవరకు మనం వేళ్ల మీద లెక్కబెట్టదగినంత మంది ముఖ్యమంత్రుల్లోనే చూశాం. వారందరినీ మించి కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. మరోసారి చెబుతున్నా, పాలన అంటే ఇది. ముఖ్యమంత్రి కావాలనుకునే వారు కేసీఆర్లా ప్రవర్తించాలి. కేసీఆర్లా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలే ముఖ్యం, ప్రజా సంతోషమే ముఖ్యం. ఏది అడిగినా డబ్బుల్లేవు అని పేద అరుపులు అరిచేవారు పరిపాలనకు అనర్హులు. మనసుంటే మార్గముంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయానికి, త్యాగబుద్ధికి మనసారా అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు తెలంగాణ రైతులు. నీవుంటే మా జీవితాల్లో వెలుగుంటుంది అని పొగుడుతున్నారు. తెలంగాణ రైతుల పాలిటి ఉద్ధారకుడుగా కేసీఆర్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించి ఆయన చెప్పిన ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీని తీసుకురావాలని, యావత్ దేశపు రైతుల గుండెల్లో పన్నీటి జల్లులు కురిపించాలని కర్షక లోకం ముక్త కంఠంతో నినదిస్తోంది. దేశానికి అత్యున్నత స్థాయిలో కేసీఆర్ ను చూడాలని, అప్పుడే దేశం సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతుందని ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ శుభ గడియ రావాలని ఎదురు చూద్దాం. జై తెలంగాణ!